సోషల్ మీడియా ఉందని, ఆమెకు ఒక ఛానల్ ఉందని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ముందాల బూతులు, వల్గర్ లాంగ్వేజ్, మనం మాట్లాడే మాటలు ప్రజలు వింటున్నారనే ఒక ధ్యాస లేకుండా కూడా ఎవరు అనకూడనివి, ఎవరు వినకూడని మాటలతోని ఈమె ఒక యుద్ధం చేసినట్టే అంత దారుణమైన మాటలతోని ఇరుసుకుపడేది. అవి ఏ విధమైన మాటలంటే అసలు ఎవరు నోటి నుంచి కూడా అనలేరు. నోరు ఇప్పిన కాడ నుంచి మళ్ళీ నోరు మూసేదాకా కూడా ఆ బూతులతోని ఈమె టార్గెట్ చేసేదనమాట. ఇటు చూస్తేనో ఆడపిల్ల కాబట్టి సరే పోతే పోనీలు అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్ గారు కూడా వదిలేసేవాళ్ళు. సరే అనుకోనీలే అని చెప్పి. కానీ ఇది ఎలా మారిందంటే తొండ ముదిరి ఊసర విల్లైనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఫ్యామిలీలను కూడా లాగి, చిన్న పిల్లలను లాగి, చివరకు మనల్ని కన్న తల్లిదండ్రులను కూడా